సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమ అగ్ని ప్రమాదంపై జిల్లా యాంత్రాంగం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఘటన జరిగిన రోజు నుంచి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనకు సంబంధించి చర్యలను సమన్వయం చేసేందుకు అదనపు కలెక్టర్ మాధురి చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుండి 4 డివిజన్లకు చెందిన ఆర్డీఓలు, 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సంగారెడ్డి, అంధోల్, జహీరాబాద్ డివిజన్ల తహసీల్దార్లు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించి బాధితులకు తగిన సహాయాన్ని అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుండి డిఎం, హెచ్ఓ, డాక్టర్ గాయత్రి, డిప్యూటీ డిఎం, హెచ్ఓలు, ఇతర మెడికల్ అధికారులతో కూడిన బృందం పటాన్చెర్ ఏరియా ఆసుపత్రిలో గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో గత 3 రోజుల కింద జరిగిన ఘటన ఇంకా శిథిలాల కింద శవాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఆ శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఈ రోజు నిన్న కొంచెం నత్తనడగా నడిచినా కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా తీసే శకలాలను తీసి అక్కడ ఏమైనా మృతదేహాలు ఉంటే తీసి బయటికి తీద్దామని వాళ్ళు తమ పని కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అక్కడే ఉండి చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ రోజు కొద్దిసేపటి తర్వాత నిర్ధారణ కమిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ భద్రతా లోపం వల్ల జరిగిందా, లేకపోతే దీని మీద ఎలాంటి ఈ ఘటనకు కారణాలు తీయడానికి నిపుణుల కమిటీ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోనుంది. స్వీయ, థ్యాంక్ యూ బాసిత్. నంద్యాల జిల్లా రైతునగర్లోని ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ డిఈ రవికాంత్ చౌదరి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాల జిల్లా రైతునగర్లోని విద్యుత్ శాఖ ఇంజనీర్ రవికాంత్ చౌదరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రవికాంత్ నివాసంతో పాటు మొత్తం 11 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా స్థిర ఆస్తుల పత్రాలు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంపై మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సిన్హా సమావేశం నిర్వహించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, అధికారికంగా నివేదిక వచ్చాక అన్ని విషయాలు బయటపెడతామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు కావలసిన అన్ని వైద్య సౌకర్యాలను కంపెనీయే భరిస్తుందన్నారు. వారు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యేంత వరకు అన్ని ఖర్చులు కంపెనీ భుజాన వేసుకుంటుందని చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
We should have the updated internal third-party report very soon. Internal also we are making an assessment. We will probably collate it and compare it with the investigation agencies. And as and when we have an update, we will share it with everybody in the media. Every hospital bed, every hospital is manned by Sigachi team. People from vice president level, assistant vice president level down to the manager level are manning the hospitals 24/7, and they are ensuring that everybody who's being treated is having due care, due respect, and the families are being taken care. No, right now we are paying all the hospital bills which are being incurred for the treatment of the people, sir. Right now there is nothing else. As and when people are being discharged, we are clearing their hospital bills and ensuring that all the hospital gets their due for the treatment they have done to our people. Authorities here to do the mathematics to ensure that there are least number of missing people and they are accounted for in one or the other frame. No. See, the facility is old, but there can be no old equipment which can run and give productivity. So that is no. So every time there is refurbishment, there is overall you change motors, you change running equipments, because otherwise it will not run. It is extremely incorrect to say that there were old equipment running. The building is old, but old equipment cannot run because it will die down and everything has a fair wear and tear. After a certain point of time, they collapse. So you have to put in new machinery. So it doesn't work in that way. Sir, I'm sure you all understand our prime objective is to see that people, the families who are affected, are given due care. Right now there is nothing else. The deceased people, their due care is given so that their bodies are identified and they are kind of, the last rites are performed with reasonable, as per whatever is the religion and the customs. No, it is nothing to do with any reactor blast, sir. It seems in the dryer section where there is a dust explosion taken place. Dust explosion, we have 3 such facilities in India, sir. None of them have had any situations. We don't use any solvents here. So there is nothing untoward which has happened. This is a 36 years old facility running. I would again say at this moment our focus is on seeing that we have the right investigation to get to the root cause so that all the 10-12 facilities in India have the requisite safety norms to be in place. So we had some number. It was 143. Total 143 were there. At this moment we are trying to collate information and data so that it aligns with our complete maths and breakup of what is there. We should have the updated internal third-party report very soon. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలవకుండా ఉద్దేశపూర్వకంగా జోక్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నారాయణ హైస్కూల్ అక్రమ పాఠ్య పుస్తక దందా బహిర్గతమైంది. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం రాత్రి పగలు తేడా లేకుండా పుస్తకాలు విక్రయిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థుల తండ్రితల్లులపై ఆర్థిక భారం మోపుతుంది. బీసీ విద్యార్థి సంఘం నాయకుల చొరవతో ఈ దందా బయటపడింది. తాండూరులోని స్కూల్కు ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్లో రాత్రి వేళల్లో పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఒక్కొక్క తరగతికి 3,000 నుంచి 12,000 రూపాయలు భారం వేస్తున్నారు. పుస్తకాలతో పాటు బ్యాగ్లు, బెల్ట్లు, యూనిఫామ్లను కూడా తప్పనిసరిగా కొనాల్సిందే అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు నానా పాట్లు పడుతున్నారు. పుస్తకాల దందాపై ప్రశ్నించగా స్కూల్ సిబ్బంది పుస్తకాలు తమ ఉద్యోగం కోసం తెప్పించామని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ పుస్తకాలు చివరికి ఓ ఇంట్లో విక్రయిస్తుండడం స్పష్టమైంది. బీసీ విద్యార్థి సంఘం నేతలు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది. రాత్రి వేళల్లో రహస్యంగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతుంది. అధిక ఫీజులే కాకుండా బుక్స్ అమ్మడం, అక్రమంగా బుక్స్ అమ్మడం కూడా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వచ్చి దీనికి
చూడడం జరిగింది. ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎంఈఓ గారు మీటింగ్ పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ హెచ్చరించినా కానీ ఈరోజు ఇక్కడ మారడం లేదు. ప్రతిరోజు అన్ని స్కూళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అన్ని బుక్స్ అమ్మొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ అడ్మిషన్ల పేరుతోటి ఫీజు తీసుకోవడం, తర్వాత అధిక ఫీజులు తీసుకోవడం, తర్వాత ఇట్లా బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి తీసుకోవడం చెప్పినాం. అయినా కానీ ఎవరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరు ఇప్పుడు నారాయణ స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. మరి వీళ్ళ ఎక్కువ అధికార వివక్షమా లేకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని ఒకటి అడుగుతున్నా. అధికారులకు ఈరోజు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. లెక్క చేయంతనమా లేకపోతే వాళ్ళ కుమ్మక్క అని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు వీడియో తీయడం జరిగింది. వీళ్ళకి ఏమంటారు లోపల బుక్స్. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో 3 భారతీయులు కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపుతోంది. మాలీలోని కాయస్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. బందీల్లో 3 భారతీయులు కూడా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధం ఉన్నట్లు జమాత్ సుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిత్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. అయితే కిడ్నాప్ కు గురైన భారతీయుల వివరాలను విదేశాంగ శాఖ ఇంకా వెల్లడించలేదు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. బందీలను సురక్షితంగా త్వరగా విడుదల చేయాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మాలి రాజధాని బమాకోలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై పరిశ్రమ యాజమాన్యం స్థానిక ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపింది. కిడ్నాప్ కు గురైన భారతీయుల కుటుంబాలతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. మాలిలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది. కిడ్నాప్ కు గురైన భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తెచ్చేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కొలిమిపల్లిలో మంత్రి సవితమ్మ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ వారి ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన తిరిగిన దాఖలు లేవన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో అవగాహన కూడా లేదన్నారు. 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసి రప్పరప్ప నరుకుతా అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదని తెలిపారు. ప్రజల్లోకి రాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం గారితో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తొలి అడుగు ప్రోగ్రాం జరుస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు అంటే అనే విషయం కూడా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో ఏం చేశారో మనం చూసాం. కలియుగ శిశుబాలుడు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళీ కూడా అధికారంలో పోయినా 11 సీట్లకు పరిమితం అయినా మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు శవాల దగ్గర పోయినప్పుడు ఎలా ఉండాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అక్కడ కూడా శవ రాజకీయాలు చేస్తూ మరి నేను వైసీపీ కార్యకర్తలకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మీ నాయకుడు ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు, గాల్లోనే తిరిగారు. మీరు గుర్తు రాలేదు, ప్రజలు గుర్తు రాలేదు, అభివృద్ధి కూడా గుర్తు రాలేదు. ఉన్నదొకటే దోచుకోవడం, దాచుకోవడం. మరి అధికారం